Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. అంటే ఇంత ఆఫ్ ద స్క్రీన్ ఇంత బాగా మాట్లాడే వాళ్ళు మరి వాళ్ళ సినిమాలకు వచ్చేసరికి ఎన్ని అవకాశాలు ఇచ్చారు మీకు? చిరంజీవి గారైనా ఇంకెవరు? చిరంజీవి గారి గురించి అనట్లేదు నేను. ఇలా అన్న వాళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేయాలి అన్న వాళ్ళు మీకు ఎందుకు మరి ఇప్పుడు వేషాలు లేకుండా పోతున్నాయి? మరి మీకు ఎందుకు ఎంకరేజ్ చేయాలి? క్యారెక్టర్స్ ఎవరు హీరోలు ఇవ్వరు కదా. ఇప్పుడు కథ డిమాండ్ చేయాలి. కథలో నాకు తెలిసి ఎక్కడ జరిగిందంటే, నేను రచన నటన 2 విభాగాలు ఎలా ఉన్నాయో మళ్ళీ నటనలో 2 విభాగాలు వచ్చాయి నాకు. కామెడీ, సెంటిమెంట్. ఆ విభాగాలు రచనలోనూ ఉన్నాయి. హిట్లరు రాశాను, హలో బ్రదర్ రాశాను కదా, రాజేశ్వరి కళ్యాణ్ రాశాను, కిష్కింధకాండ రాశాను, వారసుడు రాశాను, అప్పులప్పారావు రాశాను. సో ప్రతిదీ సెంటిమెంటల్, ఎమోషనల్ అవి రాశాను, కామెడీ రాశాను. స్టేజ్లో కూడా, అది నాటకంలో కూడా నేను ఒక బర్నింగ్ ప్రాబ్లం తీసుకుని దాన్ని ఎంటర్టైనింగ్లో సెటైరికల్గా చెప్పడం అది నాకు. అందుకనే నేను ఒకే ఏడాది 2000 సంవత్సరంలో చాలా బాగుందని ఫుల్ కావిడి వేసుకుని గోచి పెట్టుకుని నేను అదే సంవత్సరంలో మళ్ళీ ప్రతి సీన్లో కంటదాడి పెట్టుకొని యాక్ట్ చేయాల్సిన అమ్మ 1వ తారీఖు చేశాను. 2000 సంవత్సరంలోనే ఒకే ఏడాదిలో ఒకే డైరెక్టర్ అంత 2 ఛాన్సులు ఇవ్వడం అసలు జరగదేమో. అట్లా వాడికి ఇంత బ్రేక్ ఇచ్చానని మళ్ళీ వెంటనే నా మీద ఇంకో ప్రయోగం. సో అట్లా నేను కమెడియన్గా ముందు కొంతకాలం బాగా చాలా బాగుంది కిక్కుతోటి అట్లాగా చాలా మంచి సినిమాలు చేశాను నేను. మళ్ళీ ఆ మంచి సినిమాలు చేస్తూనే మొనాటినెస్ అవ్వకుండా వివి వినాయక్ మళ్ళీ నా చేత ఆది సినిమాలో ఆ మాడ్యులేషన్ వద్దు గురువు గారు. నిజానికి అది మేమిద్దరూ రామసక్కనోళ్ళు డిస్కషన్లో తయారు చేసుకునేది. అది ఆ యాక్సెంట్ అదంతా అతను కోఆపరేషన్ రోజు రాత్రిళ్ళు కూర్చొని రాసుకునేవాడు. ఇద్దరు అలా అలా ఇంప్రవైజ్ చేస్తూ దాన్ని తయారు చేసాం. అది చాలా బాగుందిలో సక్సెస్ అయింది. ఆది తన సొంత సినిమా వచ్చేటప్పటికి గురుగారు ట్రెండ్ మారిస్తే ఎలా ఉంటుందన్న. నేను ఫస్ట్ అసలు ప్రతి సినిమాకి ఒక ట్రెండ్ పెట్టుకోవాలనే తాపత్రం ఉన్నవాడిని. అన్ని ట్రెండ్లు జనం ఒప్పుకోరు కనుక నేను చేయట్లేదు, కానీ డైరెక్టర్లు ఒప్పుకోరని. అంటే అందులో యాక్సెంట్ ఏమీ ఉండదు. గుడ్ మార్నింగ్ చెప్పావా, ఆ హిస్టరీ లెక్చర్ ఒకటి గుడ్ మార్నింగ్ చెప్పలేదు, కనిపిస్తే నేను రమ్మన్నా అని చెప్పు. ఇట్లా అదేం నొక్కి చెప్పడం కాదు కదా. లేకపోతే చాలా అమ్మ 1వ తారీఖులాగా సెంటిమెంటల్ క్యారెక్టర్ కాదు కదా, ఒక స్టైలిష్ క్యారెక్టర్. అందులో కూడా రమ్యశ్రీ లాంటి అమ్మాయి నన్ను పిలవడం, ఇంటికి వెళ్ళి బూస్ట్ తాకపోతే ఎలా అయిపోతారని చెప్పాలి. ఆ క్రియేషన్ అసలు అది ఏదో అలా రావాలి, సెట్ అవ్వాలి తప్ప కావాలనుకుంటే చేయడం అలాంటి సీన్లు. అదొకటి హనుమాన్ జంక్షన్లో ఆవు, ఇదొకటి, ఇవన్నీ కుదరాలి. అవి కావాలంటే ప్రతి సినిమాకి రావు. ఇట్లా కామెడీ చేస్తూ ఉన్న నాకు ఈ అమ్మ 1వ తారీఖు ఎఫెక్ట్ వెంటనే పడలేదు నాకు. సెంటిమెంట్ కూడా చేస్తాడని పక్కన పెట్టి కొన్ని సినిమాల్లో పెద్దరికం ఫాదర్ క్యారెక్టర్ అవి ఇచ్చినప్పుడు కామెడీ సెంటిమెంట్ మిక్స్ చేసి ఇచ్చేవారు. పూర్తిగా సెంటిమెంట్కి నేను కొంచెం ఈ సొంత ఊరు అనే ఒక సినిమా ఒకటి చేశాను. తర్వాత మన క్రిష్ గారి ఇది చేశాను, కృష్ణ వందే జగద్గురు. అలా ఆ బంచ్లో వరుసగా 7, 8 అన్ని సెంటిమెంట్ అవి పడ్డాయి. అంటే జనరల్గా డిస్కషన్స్లో ఎల్బి శ్రీరామ్కి ఇందులో వేషం ఇవ్వద్దు అని ఎవరు రచన చేయరు. శ్రీరామ్కి వేషం ఉంటేనే సినిమా తీద్దాం అని ఎవరు చేయరు. వీళ్ళంతవరకు అకామిడేట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. సర్లే అతను కరెక్ట్ వేషం లేదన్నప్పుడు వాళ్ళు ఇంకో సినిమాలో ఇద్దాం అనుకుంటారు తప్ప అతనికి వద్దులే అని వ్రతం పెట్టరు కదా. ఈ ప్రాసెస్లో తగిలిన క్యారెక్టర్లు, సెంటిమెంట్ క్యారెక్టర్లు ఉన్నప్పుడు ఎవరు చేస్తారు అనే డిస్కషన్లో నా పేరు వచ్చేది. ఒకప్పుడైతే వేలు గారు, పిఎల్ నారాయణ గారు ఇలా కొంతమంది ఉండేవారు. అదేదో ఆ ప్లేస్ భర్తీ ఇది అవడంతో నేను మరి వాళ్ళకి దృష్టిలోకి వచ్చేవాడిను. ఏదో మొత్తానికి నాకు అలాంటి వేషాలు పడ్డాయి వరుసగా. పడ్డాక ఇంకా ఈ కమెడియన్లు కొందరు ఇది అవ్వడం అది అవ్వడం అట్లా అవడంతో ఎవడు గోలవాడిది ఇలాంటి టైపు సినిమాలు తక్కువైపోవడంతో ఈ సెంటిమెంట్కి నన్ను కాన్సన్ట్రేట్ చేశారు. అది ఒక టైం చేంజెస్ ఎట్లా అవుతుంది తప్ప ఎవరి తప్పు కాదు, ఎవరి ఒప్పు కాదు.
సో సెంటిమెంట్ అన్నప్పుడు సెంటిమెంట్ ఫిక్స్ అయిపోయింది జనంలో ఇండస్ట్రీలో. సెంటిమెంట్ క్యారెక్టర్ ఉంటే నన్ను పిలవడం, సెంటిమెంట్ అన్నీ ఒకే రకం పడడం, అవి నాకు ఒక రకంగా నాకే కొంచెం అనిపించేది, ఏంటి కామెడీ రిపీట్ అయినా పర్లేదు, సెంటిమెంట్ ఇలాగే చేస్తే చేయడానికి నాకే ఇబ్బందిగా ఉంది, చూడడానికి జనం ఇబ్బంది పడతారా అన్నట్టుగా ఉండేది. ఓకే. అట్లా ఇప్పుడు అసలు కామెడీ లేదు, సెంటిమెంటు లేదు. సో ఇందులో ఎవరిని ఎంకరేజ్ చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఆ టైంలో ఈ మార్పుల్లో అనేక మార్పుల్లో ఇదొక మార్పు తప్ప ఓకే. ఎవరి మీద శత్రుత్వాలు ఇంకొక ఇవి ఉండవు. అలా నాకు అందరూ గొప్ప గొప్ప డైరెక్టర్లు అందరూ నన్ను ఎంతో ఇష్టపడే డైరెక్టర్లు, వినాయక్, క్రిష్, నాగేశ్వర రెడ్డి, ఇలా కోడి రామకృష్ణ గారు, మా ఈవి గారు, కృష్ణారెడ్డి గారు, ఇలాగా వరుసగా ఎంతమందో మంచి మంచి వేషాలు ఇచ్చేవారు. ప్రతి సినిమాలో నేను ఉండాలనే ట్రై చేసేవారు. కాలంతో పాటు కామెడీ, ఆ టైప్ ఆఫ్ కామెడీ ఉందా ఇప్పుడు? పోనీ సెంటిమెంట్ అంటే నా కోసం సెంటిమెంట్ అనేదే తోకంగా ఉండాలి. అది ఒక సెంటిమెంట్ ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ తయారు చేసి ఇవ్వలేరు కదా. మరి ఇంకా తర్వాత అలాగే ఛాలెంజెస్ కూడా పెరుగుతుంటాయి. సినిమాకి పెద్ద పెద్ద కొన్ని లెక్కలు ఉంటాయి. హీరో ఫాదర్, హీరోయిన్ ఫాదర్ లాంటి క్యారెక్టర్లే ఉన్నప్పుడు దానికి హైటు, వెయిటు, ఇంకో ఏజ్, చాలా సో మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. వాటిలో అన్ని పెద్ద పెద్ద ఆర్టిస్టులు వచ్చినప్పుడు అందులో నిలబడగలగాలి కదా మనం. అందుకని తప్ప ఎవరిని ఎల్బి శ్రీరామ్ని ఎంకరేజ్ చేయొద్దు మనం అనేది ఎందుకు ఉంటుంది? పని ఉంటుంది, అలా చేసి జరిగింది అనుకోండి, ఉండదు కదా. అలా ఉంటే ముందెందుకు ఎంకరేజ్ చేశారు? కానీ చిరంజీవి గారు అన్నది కూడా అతను ఇంకా వాడుకుని ఉండాల్సింది అన్నది. అలా జరిగి ఉంటే 4 వేషాలు ఇచ్చి ఉంటే మళ్ళీ అట్లాగా అది కంటిన్యూ అయ్యేది. అది అలా జరుగుతుంటాయి. ఓకే. మీరు ఇంతకుముందు చెప్పారు ముత్యాల సుబ్బయ్య గారు చెప్పారని, బట్ నా క్వశ్చన్ ఉంది, అడుగుతున్నాను. అంటే మీరు రచయితగా ఉన్నప్పుడు ఉన్న నటులు ఇప్పటికీ కొంతమంది ఉన్నారు. ఇప్పటికీ మీరు రైటర్గా ఉన్నప్పుడు ఉన్న నటులు కోట శ్రీనివాసరావు గారు కావచ్చు, బ్రహ్మానందం గారు, చాలామంది ఇప్పుడు కూడా ఆర్టిస్టులుగా ఉన్నారు ఇంకా. బట్ ఆ టైంలో మీరు రచయితగా రచన పక్కన పెట్టి ఆర్టిస్ట్గా ఎదుగుతున్నప్పుడు, డివి గారు మీకు బ్రేక్ ఇచ్చినప్పుడు చాలామంది ఆర్టిస్టులు అంటే మీ మధ్య ఈర్ష్యపడే అవకాశం ఉంది. అంటే ఈయనకు అవసరం ఆ రచన పక్కన పెట్టి యాక్టింగ్ అని అవసరమా అనుకున్న వాళ్ళు లోపల చాలామంది ఉంటారు. వాటి విషయంలో మీరు ఎలా ఫీల్ అయ్యేవారు? అసలు అలాంటివి వచ్చాయా? అది అంటే ఎవరు ఎక్స్పోజ్ అవ్వరు, ఎక్స్ప్రెస్ చేయలేదు కనుక ఉండవు అని రకరకాలు అనుకుంటారండి. ఇప్పుడు పక్కవాడి గురించి మనం అనేక రకాలు ఆలోచిస్తాం. పాజిటివ్గా, నెగిటివ్గా, ఒక్కొక్కసారి పాజిటివ్గా, ఒక్కొక్కసారి నెగిటివ్గా, అలా ఎవరు ఎప్పుడు ఏ క్షణం ఏం ఆలోచిస్తున్నారో మనకు తెలియదు. కానీ ఇప్పుడు నేను ఒక్కడే వచ్చాను అనుకోండి, ఓ 3-4 కమెడియన్లు ఉన్నారు, నేను 4వ వాడిగానో 5వ వాడిగానో వచ్చాను. అప్పుడు నా మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఏది ఈడొచ్చాడు ఏంటి అని అలా ఏదైనా ఉండొచ్చు. ఒక 5 ఉంటే 6వ వాడు వస్తే అనుకోవచ్చు. 20-25 మంది ఉన్నాక 26వ వాడు వస్తే, ఇది తెలుగు సినిమా కమెడియన్ లేదు, అది అలా గేట్లు ఓపెన్ అయిపోయి ఆ పుష్పక విమానంలాగా అయిపోయింది. అది ఒకప్పుడు 3 ఉండేవారు. అదే కోట, బ్రహ్మానందం గారు, మన బాబు మోహన్. తర్వాత ఇంకా మిగతా వాళ్ళు ఉన్నా కూడా ఎక్కువ చేసేవాళ్ళు వీళ్ళు. తర్వాత అలా పెరుగుతూ వచ్చారు సంఖ్య. ఆర్డర్ ఏదైనా కూడా తర్వాత ఎంఎస్ వచ్చిన 3-4 ఏళ్ళకి నేను, మా 2 గంట ముందు భరణి, ఇలా పెరుగుతూ వచ్చారు కదా. పెరుగుతూ వచ్చినప్పుడు కొందరు పాత వాళ్ళు కూడా చిన్న మీడియం సైజ్ ఆర్టిస్టులు కూడా వాళ్ళు కూడా ప్రామినెంట్గా ఈ కామెడీ సినిమాల్లో వాళ్ళకి మంచి వేషాలు రావడం పెరుగుతూ వచ్చింది. పెరుగుతూ వచ్చినప్పుడు ఇంకొకటి చేరాడు అనుకుంటారు తప్ప, అయ్య బాబు వీడు వచ్చేసాడు, వాడెందుకు వచ్చాడు, వీడు ఎలా వచ్చాడు, అది ఏదైనా టాపిక్లో వేరేగా డిస్కషన్ వస్తే టెంపరీగా వస్తుంది తప్ప వీడు వచ్చాడు ఏంటి, వీడు ఎందుకు వచ్చాడు, వీడు ఎలా వచ్చాడు, వీడు రాను కూడా అలా ఏమి ఉండదు కదా ఎవరికైనా. అంత ఉన్నా కూడా అలా ఆలోచించరు. ఇప్పుడు మన ఇద్దరమే ఉన్నాం అనుకో, మన ఇద్దరి మధ్య 3వ వాడు వచ్చాడంటే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. ఇది ఎవరు పడితే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ ఎవడో ఒకటి తీస్తున్నాడు అనుకో, అందరూ తీసేస్తుంటే మనం వాడు వచ్చేటంటే మళ్ళీ 1001వ వాడిని అనుకోం కదా.
అవును. అలాగే. ఓకే. ఇంతకుముందు అడగడం మర్చిపోయాను హిట్లర్ టాపిక్ అప్పుడు. హిట్లర్ అన్న సినిమా రీమేక్ యాక్చువల్గా. ఒక రీమేక్ సినిమాకు రాస్తున్నప్పుడు, స్ట్రేట్ సినిమాకి రాస్తున్నప్పుడు అంటే మీరు మారిస్తే అది ఒక రిస్కే కదా, డైలాగ్స్ మార్చినా ఏం రాసినా రిస్కే కదా. ఆ చేంజ్ ఏంటి ఒక మామూలు స్ట్రేట్ సినిమాకి రాయడానికి, రీమేక్ సినిమాకి రాయడానికి? యాస్టీస్గా దించేయడం కొంతమంది చేస్తుంటారు, మీరు ఇలా? నా దృష్టిలో అసలు రీమేక్ సినిమాలు చాలా కష్టం. కష్టం క్రెడిట్ తక్కువ వస్తుంది. నువ్వు ఎంత బాగా రాసినా వాడు ఒరిజినల్ చూడడు. అవును. వాడు ఒరిజినల్లో ఉంటుందిలే ఈ డైలాగ్ అనుకుంటాడు. ఎవడు చూపిస్తాడు? రెండు పక్క పక్కన వేసి చూడు అందులో ఉందా, నేను రాశాను చూడని ఎవడైనా చూపించగలరా? లేకపోతే ఆ పర్ఫార్మెన్స్ అందులో అలా ఉంది, అంతకంటే బాగా చేశాను చూడని ఎవరు చూపించగలరు? ఎంతమందికి చూపించగలరు? ఆ రకంగా శ్రమ ఎక్కువ పడాలి. ఒరిజినలే రాస్తే ఏదో డబ్బింగ్ సెన్సార్ స్క్రిప్ట్ రాసేవాడు రాసేసినట్టు ఉంటుంది. లేకపోతే వాడే ఇటురా అంటే ఏమో ఇటు వాంగో ఇటు ఏవండి ఎన్నాంగో ఎంగ పారంగో ఏవండి ఇటు చూడండి అని ఉంటుంది ట్రూ ట్రాన్స్లేషన్ తమిళ్ తెలుగుది. కానీ మన తెలుగుకి వచ్చేటప్పటికి ఏవండి ఇటు చూడండి అని అన్నాం మనం. చూడండి అంతే మన ఎక్స్ప్రెషన్ అది. అదే కాకుండా గ్రామరే కాకుండా అతను ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, మనం ఇంకో కొత్త ఎక్స్ప్రెషన్ ఎలా ఇవ్వాలి? అంతొద్ది చాలు అందులో లేదు. ఉల్లిపాయలు ఇదే ఉల్లిపాయలు ఇంట్లో వాడితే ఎక్కడ మీ కళ్ళల్లో నీళ్ళు వస్తాయి, ఉల్లిపాయలు తరిగితే ఎక్కడ మీ కళ్ళల్లో నీళ్ళు వస్తాయని ఇంట్లో ఉల్లిపాయలే వాడడం మానేసిన వెర్రిబాగులోడే మీ అన్నయ్య. ఇలాంటివి ఎన్నో 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 చూసుకుంటే రెండు తెలుస్తుంది. ఎవరు చూస్తారు, ఎవరు చెప్తారు? చూసి నేనే చెప్పుకోవాలి. నేను చెప్పుకోవడం స్వాత్కర్షలా ఉంటుంది, నేను పుడింగ్ని నేను డిఫరెంట్గా రాశాను అని. మరి చాలా అందులో అలాంటివి ఉంటాయి. లేకపోతే అన్ని రాత్రి నేను రీమేక్ అయిపోయినప్పుడు ట్రాన్స్లేషన్ అయినప్పుడు 2 గంటల్లో చేసేయచ్చు దాన్ని. నేను రోజుకి 2 సీన్లే రాసి 20 రోజులు 25 రోజులు ఎందుకు తీసుకున్నాను? పామ్ గ్రో హోటల్లో ఎంజాయ్ చేయడానికి నేనేం ఇంకో రకమైన అలవాట్లు లేవు నాకు. టెన్షన్, నాకు రూమ్ బిల్ పెరుగుతూ ఉంటుంది, ప్రొడ్యూసర్ నా అకౌంట్లో ఎంత ఖర్చు పెట్టేసాను అనుకుంటాడు, నాకు సీన్ కదలట్లేదు, డిఫరెంట్గా రాయాలి, ఈ తపనే సరిపోతుంది. అదే. సో చాలా రిస్క్. అదే ఒరిజినల్ అనుకో, మన భావం వచ్చింది రాస్తాం, అది ఎలా ఉంది ఇలా కంపారిజన్ ఉండదు, ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు పక్కన పువ్వు పూసేసి పక్క చెట్టు దానికంటే అందమైన పువ్వు పూయాలనుకోవడం ఎంత రిస్క్ అది? అదే అట్లాంటిది అన్నమాట ఇది.